మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగులపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోగులపల్లి కొమలమ్మ బోర్డు చుట్టూ భారీగా మోహరించారు పోలీసులు. ఫారెస్ట్ ట్రెంచ్ పనులను అడ్డుకునేందుకు యత్నించిన గ్రామస్తులు బానోతు వీరన్న అనే గ్రామస్తుడిని ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఎక్కడో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ కోసం ఇక్కడ మా రెవెన్యూ భూములు ఫారెస్ట్కు బదలాయించి ఆక్రమించుకోవడం ఏంటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువులు మేపేందుకు గ్రామస్తులకు ఉన్న ఒక్క స్థలాన్ని వదులుకోమంటూ తేల్చి చెబుతున్నారు గ్రామస్తులు. తమకు ఆ భూమి దిక్కంటూ పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మా తాతల తరాల నుంచి మాకు బోర్డు కొమలమ్మ బోర్డు మా గొడ్లకు గొర్రెలకు బర్రెలకు మేపుతున్నాం. అదేం బోర్డు మేము ఆక్రమించుకుంటలేము. మాకు కావాల్సింది బర్రెలకు ఆధారం కావాలి. ఆ ఉన్న ఆధారాన్ని కూడా ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నాం ఆక్రమించుకొని దాన్ని ఫినిషింగ్ చేస్తాం. కాబట్టి దాన్ని ఆపాలని మేము కోరుకుంటాను. న్యాయస్థానం కూడా కోరుకుంటాను. ఒకవేళ కాదని వాళ్ళు చేసినా కానీ మా ప్రాణాలు పోయినా మంచిది. దాన్ని మేము వాక్పై చేసుకుంటాం. మా గొర్రెలు మేపుకుంటాం, గొర్రెలు మేపుకుంటాం. ఏదైనా సిద్ధం మేము. మైబ్రెడ్డి ఆయంలో రెవెన్యూ చేసుకున్నారు. ఏది గొడ్డు ఎదిగటానికి అప్పటి నుంచి గొడ్డు ఈడ తావు మందలే పండేది. మా వాళ్ళు ఈడ ఉండి మన ఊరును కాపాడుకుంటా గొడ్డం కాపాడుకుంటా ఈ బొల్లలు ఉండేది. అప్పటి నుంచి కూడా ఏం లేదు సార్. ఇప్పుడు ఏదో కొత్తగా ఎన్నో భూమి బదులుపరిచినామని ఆ భూమి పోతుంది ఈ భూమి తీసుకుంటాం అనేది అయితే కాదు సార్. మాకు ఉన్నది గిది అంతా పోయింది సార్. ఇక హాస్టల్కే 12 ఎకరాలు ఇచ్చినాం. సరే హాస్టల్ గవర్నమెంట్ ఉంటుందని అది బాగుంది ఇది ఉన్నది అనుకుంటే ఆడ దేవుడు ఉన్నాడు. మాకు ఉన్న భూమి ఇది సార్. మీరైతే దయచేసి మాకు ఆ భూమి వదిలిపెడితే ఫారెస్ట్ వాళ్ళైనా మీరైనా అందరూ అధికారులు అందరూ దయచేసి మాకు ఈ భూమి వదిలిపెట్టింది సార్. సో ఇలా అధిక కాంట్రాక్టర్ కూడా ఇలా ఈరోజు బందోబస్తు నిర్వహించి ఇలా దౌర్జన్యంగా ప్రజలను కాదని ఈరోజు పనులు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ కానీ